ప్రభు మనల్ని కోరేది ఆయన సాక్షులుగా బ్రతకమని. ఇంకా ఈ 44 అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నా సాక్షులు. ఇంకా 8th verse చూస్తే, భయపడద్దు, డు నాట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్, హ్యావ్ ఐ నాట్ టోల్డ్ యూ ఫ్రమ్ ద టైమ్ అండ్ డిక్లేర్డ్ ఇట్, యు ఆర్ మై విట్నెసెస్. మీరు నా సాక్షులు. ప్రభు చెప్తున్నాడు, మీరు నా సాక్షులు. ఒక కుటుంబ ప్రార్థనలో మరలా దానియేలు గ్రంథం చదువుతూ ఆ మాట ఒక్కొక్కరు చదువుకుంటూ వస్తూ ఉంటారు. నాకు ఆ ఇమాజినేషన్ వస్తూ ఎంతో రోషం కలిగించిందో. షద్రక్, మెషక్, అబ్దెనగోలు వాళ్ళ అసలైన పేర్లు ఏంటి? దానియేలు పేరు మార్చిన పేరేంటి చెప్పండి? దానియేలు మాత్రం మారకున్న పేరు చెప్తారు. మార్చిన పేరేంటి? బెల్తషాజరు, దానియేలు. ఓకే, నెక్స్ట్ హననియా, మిషాయల్, అజరియా. ఆ ముగ్గురు పేరు మర్చిపోద్దు, ఎందుకంటే వారు కూడా రోషం మీలో రావాలి. ఈ రోజు నుంచి అడగండి, దేవా నన్ను హననియా లాగా, మిషాయల్ లాగా, అజరియా లాగా నన్ను చేయి ప్రభా. గివ్ మీ దట్ జెలస్, ఆ రోషము దయచేయి ప్రభా. వారు నిలబడ్డారు సాక్షులుగా. రాజు అన్నాడంట, బోర ఊదినప్పుడు అందరూ నమస్కరించాల్సింది రాజశాసన. వీరు నమస్కరించాలని అన్నారంట. దేవుడికి తప్ప మేము ఎవరికి రాజుగా దేవుడిగా నమస్కరించాం. తీసుకొచ్చారు రాజు ముందు ఇదిగో నమస్కరించాల్సిందంటే అస్సలు దేవుని తప్ప మేము ఎవరికి నమస్కరించమన్నారు. మిమ్మల్ని గౌరవిస్తున్నాం కానీ మిమ్మల్ని దేవుని స్థానంలో మాత్రం పెట్టమయ్యా. రాజుకి ఎక్కలేని కోపం వచ్చి మంటని అగ్నిని అధికం చేయమన్న తర్వాత ఏమన్నాడంట, వారి దగ్గర ఉన్న బలవంతుల్ని తీసుకొచ్చి వాళ్ళని బంధించమన్నాడంట. అపవాది చేసే స్ట్రాటజీ. నువ్వు అపవాదిగా నమస్కరించినప్పుడు, అపవాదికి లోబడినప్పుడు, అపవాదికి నువ్వు లొంగనప్పుడు నువ్వు అనుకుంటే అపవాది ఊరకు వదిలేస్తున్నాడు. నో, ఇలాంటి పని చేస్తాడు. అందుకనేనేమో నీ జీవితంలో కూడా ఇలాంటి భయం వచ్చే పరిస్థితి వస్తుందేమో. అందుకనేమో నువ్వు విశ్వాసగా నేను ఇది చేయను అన్నాను, కానీ నా జీవితంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి భయం, ఇలాంటి పోరాటం అంటున్నావు. నో, దట్స్ వర్క్ ఆఫ్ ద డెవిల్. వెయిట్, గ్లోరీ ఈజ్ రైట్ ఆఫ్టర్ ఇట్. దాని తర్వాత మహిమ ఉంది. వారిని బంధించి వారిని బలవంతుల్ని అగ్నిలో పడేయమన్నారంట. వీరిని పడేసిన వారు కాలి చచ్చారంట. బలవంతులు కాలి చచ్చారంట. వీరు ముగ్గురు బంధించబడిన వారు లోట పడవేయబడ్డారు. లోట పడిన తర్వాత 4 బంధకాలు లేకుండా అగ్నిలో నడుస్తున్నారంట, అగ్నిలో సంచరిస్తున్నారంట. యు సీ, డెవిల్ మైట్ బ్రింగ్ యూ టు ద లాస్ట్ పీక్స్ ఆఫ్ లైఫ్. ఇంతే, నీ పని అయిపోయింది అనే పరిస్థితుల్లో. కానీ దానికి ముందు వారు ఇచ్చిన ఆ మాట ఒక్కసారి చదువుదామండి. కెన్ వి గో టు డానియల్ చాప్టర్ 3 verse 16 చదవండి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలననే చింత మాకు లేదు. ఏంటంట? రాజు ముందు ఉన్నారు. బబులోన్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అట్ దట్ టైమ్ సివిలైజేషన్. రాజు ముందు అందరు దేవుడిలాగా మొక్కుతున్నారు. అనుకుంటున్నాండి, ప్రపంచంలో అదంతా వదిలే, మీ ఆఫీసులో 10 మంది మొక్కుతున్నారు, నువ్వేం చేస్తావు? హౌ ఇస్ యువర్ యాటిట్యూడ్? అందరూ ఏమనుకుంటారు? రాజు ఏమనుకుంటారు? పక్కోడు ఏమనుకుంటాడు? ఇంకెవరు నాతో మాట్లాడరేమో, అయ్యో మా బాస్ నా మీద కోప్పడతారేమో. ఓ రియలీ? దేవుని స్థానంలో ఎవరిని పెట్టద్దు. బైబిల్ చూసినప్పుడు వీరైతే వీళ్ళకున్న యాటిట్యూడ్ చూడాలి. వీళ్ళకి నమస్కరించు అన్న వెంటనే వీళ్ళు అన్నారంట, అయ్యా ఓ నెబుకద్నెజరా రాజా, నీకు ఈ విషయంలో ప్రత్యుత్తరం అవ్వాల్సిన అవసరం మాకు లేదు. అది మాత్రమే కాదు, వాళ్ళ యాటిట్యూడ్ చూడండి. కానీ నీకు తెలియనే రాజా ఏంటంటే, we do not serve your gods nor will we worship the gold image which you have set apart. ఆ సమయంలో చూడండి, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోయు అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఇప్పటికన్నా 7 వేడిమిగా చేయుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యము నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు, మెషకు, అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇవ్వగా, వారు వారి అంగిలను, నిలుపుటంగిలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే
ఉన్న పాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండములో పడవేసిరి. రాజు ఆజ్ఞ తీవ్రమై ఉన్నందున గుండము మిక్కిలి వేడిమి గలదై ఉన్నందున షద్రకు మెషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మెషకు అబేద్నెగోయు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవతల రూపం ఉందంట. ఎవరది? పాత నిబంధనల మొత్తంలో యేసు ప్రభుని చూపిస్తూనే రావచ్చు. ఈరోజు నీకు యేసయ్య అన్న టైటిల్ చూసాకని అక్కడ రక్షకుడు అన్నదప్పుడు ప్రతిసారి రక్షకుడు, గాడ్ ఇస్ సాల్వేషన్ అంటే హీ ఈస్ దేర్. అక్కడ చూసినప్పుడు 4వ వ్యక్తి అన్నప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో వర్డ్ టు వర్డ్ హీబ్రూ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ద ఫోర్త్ ఈజ్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్. హూ ఇస్ దట్ సన్ ఆఫ్ గాడ్? డూ యూ బిలీవ్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్? యు సీ ద ఫోర్త్ వన్, సన్ ఆఫ్ గాడ్. ఇదిగో వీరిచ్చిన జవాబుకి నెబుకద్నెజరు అంత కోపం తెచ్చుకున్నాడు. ఇట్లా చంపండి రాయిల్ని అన్నారు. ఎందుకంటే దీన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ భయం రావాలని. కానీ లాప్ట్కి వేస్తే దేవుడు యేసు ప్రభు తానే దిగి వచ్చాడంట, దూతను పంపించలే. సన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్. ఆయన తానే వచ్చి వారి మధ్య ఉన్నాడంట. ఆయన వచ్చి కట్లిప్పినట్టు కనవల్లే. వారు లాప్ట పడతామో నెక్స్ట్ సెకండ్ వారు చూస్తాము 4వ వ్యక్తిని, లాప్ట పడతాము 4వ వ్యక్తిని, నెక్స్ట్ చూస్తున్నాము వారు బంధకాలు లేవు. వారు పై వస్త్రాలతో పాటు బంధించారంట, బంధకాలు లేవంట. ఇప్పుడు రాజు యాటిట్యూడ్ చూడు, ఎందుకంటే అపవాది యాటిట్యూడ్ ఇదే. ఎంతసేపు రే 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 నిన్ను భయపెట్టాలని చూస్తాడు. కానీ యేసు ప్రభు నీ పక్షాన దిగాడు అనుకో, వాడు ఎలా మారుతాడు తెలుసా? సార్ ప్లీజ్ కొంచెం బయటకు వస్తారా? ఎందుకంటే అక్కడ మాట్లాడి చూడండి. అప్పుడు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళాడంట, అగ్ని దగ్గరికి వెళ్ళి అందులో నుంచి అంటున్నాడంట, ఎక్కడ? షద్రక్ మెషక్ అబేద్నెగో, సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, కమ్ అవుట్, కమ్ హియర్. లోటుకి వెళ్ళొచ్చుగా? వెళ్ళలేవు. నీకు హాని చేసేది, నువ్వు హాని చేద్దాం అనుకునేది నువ్వు దగ్గరికి వెళ్ళలేవు. కానీ అందులో యేసు ఉంటే చాలు, అందులో ఎవడు రాలేడు, అక్కర్లేదు. అక్కడే మహిమ. ఆయన నీతో ఉండి నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు, నీ విమోచకుడు, నీ రక్షకుడు, నీ జీవితంలో జయమిచ్చే దేవుడు. ఇక్కడ చూస్తానండి, ఆయన అంటున్నాడు వారిని బయటికి తెమ్మన్నాడంట. బయటకు వచ్చిన తర్వాత అందరూ వారిని చూశారంట. వారి దేహం మీద అగ్ని లేదంట, ఒక్క వెంట్రుక కూడా కాలేదంట, వారి దగ్గర స్మెల్ కూడా లేదంట. మంటలో వచ్చిన వారు కూడా అక్కడ కూడా లేరంట. నెక్స్ట్ నెబుకద్నెజరు ప్రకటిస్తున్నాడు చూడండి, బ్లెస్డ్ బీ ద గాడ్ ఆఫ్ షద్రక్ మెషక్ అబేద్నెగో. చదువుతామండి 28 వర్స్. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఇంగ్లీష్ లో ఎలా ఉంది తెలుసా? సర్వెంట్స్ హూ ట్రస్టెడ్ హిమ్. అక్కడ నుంచి చెప్తూ ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునిని కాక మరి ఏ దేవునికి నమస్కరింపయు, ఏ దేవునిని సేవింపకయు ఉందుము అని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. అదేదనగా ఈ విధముగా రక్షించుటకును సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. కంటిన్యూ ప్లీజ్. ఆ మాట కంటిన్యూ. ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడును దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. ఏంటంట? ఇదిగో ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజరు. ఎవరైతే వీళ్ళని చంపండ్రా అన్నారో, ఎవరైతే ఆయన మొక్కలేదో, ఆయన విగ్రహాన్ని, బంగారపు విగ్రహాన్ని చేసి మొక్కలేదన్నప్పుడు ఆయనని చంపమన్నారో, వారు దేవుళ్ళని మొక్కలేదన్నారు చంపమన్నారో, ఆయన అంటున్నాడు ఇదిగో వీళ్ళు లాంటి దేవుడు ఎవరు లేరు. అది మాత్రం కాదు, నెక్స్ట్ ఏమంటున్నాడు? వీరు జోలికి ఎవరన్నా వచ్చారు అనుకో మొక్కలు చేసేది. సింపుల్.
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కెన్ యూ స్టాండ్ యాజ్ ద విట్నెస్? వారు నిలబడ్డారు సాక్షులుగా, వారు నిలబడ్డారు సాక్షులుగా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏది మీ సాక్ష్యం? ఏది మీ సాక్ష్యం? బబులోనులో రాజు ముందు సేవిస్తున్నారు. దే ఆర్ ద హై పోస్ట్ అఫీషియల్స్. దే హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్, బట్ దే నెవర్ సరెండర్డ్, సబ్మిటెడ్ టు ద ఐడల్స్. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఎక్కడ ఉంది నీ విశ్వాసం? దేవుడు ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నా సాక్షివి. కమింగ్ బ్యాక్ టు ఐజియా, కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ వర్స్. ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై విట్నెస్. 8వ వచనం చదువుతామా? 44:8. ఒకసారి చదువు. మీరు వెర్వకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఈ సంగతిని వినిపింప తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు. యు ఆర్ మై విట్నెసెస్. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? యు సీ, దట్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు చివరికి అపోస్తల కార్యాలు 1:8 చదువుదామా? యేసు ప్రభువు చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకుంటారో అప్పుడు మీకు ఏంటంటే శక్తి. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంట? యూదయ, సమరయ, బూదిగంతం వరకు మీరు నా సాక్షులుగా ఉంటారు. చదువుదామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయు, సమరయ దేశముల ఎంతటియు బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పెను. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మీరు దేవుని ద్వారా ముందుగానే ఏర్పరిచి కోరుకోబడి, యు ఆర్ చోజన్, యు ఆర్ ఎలెక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ రిడీమ్డ్. కడగబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, ఆయన నిబంధనలో ఉన్న నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా? ఎక్కడున్నాడు పరిశుద్ధాత్ముడు? నీ జీవితంలో ఉన్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? వినగలుగుతున్నావా పరిశుద్ధాత్మని? ఆయన ప్రేరేపణకు లోపడగలుగుతున్నావా? పరిశుద్ధాత్ముడు కమాండ్ లోపడంట, సజెషన్లు ఇస్తాడంట. బికాజ్ ఈరోజు మనుషుడు తరం ఎలా ఉంటే, కమాండ్ చేస్తూనే చేస్తాను, సజెస్ట్ చేస్తూ చేయను. వెనక నుండి తండ్రి వెంటాడుతా, చేయి పెద్ద చంపేస్తానంటే చేస్తాడంట. ఇలా చేస్తే బాగుపడతావేంట, చేయడంట. బట్ సారీ, గాడ్ ఇస్ నాట్ అ గాడ్ ఆఫ్ ఫోర్స్. హీ విల్ నాట్ ఫోర్స్ యూ. హీ విల్ లెట్ యూ నో. పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడంట. నేను మీతో ఉండి మీకు అన్ని వివరించలేను, కానీ పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు వివరిస్తాడు అని యేసు ప్రభువు చెప్తాడు. హీ విల్ టీచ్ యూ. హీ విల్ టీచ్ యూ ద మిస్టరీస్, ద డీప్ మిస్టరీస్. మిమ్మల్ని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్ముడికి వినగలుగుతున్నారా? లోబడగలుగుతున్నారా? ఈరోజు ప్రభు ఆత్మ ద్వారా నింపబడ్డారా? అందుకని నేనేమో సాక్షిగా ఉండాలని ఎంతో ట్రై చేస్తున్నారు, అవ్వట్లే. యూ కాంట్ డూ ఇట్ బై యువర్ స్ట్రెంగ్త్. పరిశుద్ధాత్ముడు కావాలి. దేవుడు అట్లా చూస్తాము, ప్రతి ఒక్కరు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆత్మ వశమైనప్పుడు, ఆత్మ ద్వారా నింపబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారిపై దిగి వచ్చినప్పుడు వారు చేసిన కార్యాలు చూస్తాం. దే హ్యావ్ టెస్టిఫైడ్ అన్టు డెత్. ఎందుకంటే చాలాసార్లు పాత నిబంధనలు చదువుతూ, ఇదిగో హననీయ, మిషాయా, వీరితోడు దేవుడు ఉండి వీరిని విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపించేస్తాడేమో. కొన్నిసార్లు ఈ లోకంలో విడిపించడం, ఎందుకంటే విమోచించిన ప్రతి ఒక్కరు నిత్య అగ్ని నుండి విమోచించబడ్డాం, రెండవ మరణం నుండి తప్పించబడ్డాం. కానీ ఆయన రాజ్యంలో స్థానముగా మనల్ని దేవుడి ఇక్కడ కొంచెం శిక్షణ అనుమతిస్తాడేమో. ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ మీద దేవుని ఆత్మ దిగి వచ్చాడంట బలంగా. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన స్టెఫెన్ బోధిస్తూ ఉంటే అక్కడ ఆయన ఒక రాళ్ళుతో కొట్టి చంపడానికి గ్యాదర్ అయ్యారంట. అందరూ రాళ్ళుతో కొట్టి చంపేటప్పుడు వారి పై వస్త్రాన్ని తీసి పెడుతున్నారంట. నేను అనుకున్నాను, ఎంత సిద్ధపడ్డారా బాబు వీళ్ళు. కోపంలో ఏదో రాయి తీసి కొడతాం కాదు, రాళ్ళు ఏరుకున్నారు, పై వస్త్రాన్ని తీశారంట. దాన్ని అందరూ ఒకరి దగ్గర అప్పచెప్పారంట. అప్పచెప్పిన వాడెవరు? సౌలు. ఆయన చూసుకున్నాడు, మీరు వెళ్ళి కొట్టండి, నేను చూసుకుంటాను అంటే ప్రాబబ్లీ యవనస్తుడు. వీరందరూ పెద్దలు వెళ్తాను, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను, ఐ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్టఫ్, గో 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 గో. కానీ వారు వెళ్ళి రాళ్ళతో తీసుకుని కొడతా ఉంటే ఒకసారి ఆ మాట కూడా చదువుదామండి. అపోస్తల కార్యాలు చదువుదామండి, 7th chapter 55 verse. I want you to read this verse because this is really inspiring. ఎక్కడ చదువుదామా? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి. అందరు చూడలేకపోయారు, అది అందరు చూడలేకపోయారు.
స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడి ఆయన బోధిస్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే, అక్కడ ఉన్నవారు కోపం తెచ్చుకుని ఆయన చంపాలని అక్కడ రాళ్ళుతో తీసుకొడుతూ ఉంటే, స్టెఫెన్కి కనబడేది ఏంటంట? ఆకాశము తెరవబడతాము, సింహాసనము, దేవుడు. ఇంకా ఆ మాట మరొకసారి చదువుతారంటే, కెన్ యు రీడ్ దట్ వర్స్ అగైన్? ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూసి, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. Can you get this verse? Can you imagine this thing? స్టెఫెన్ వరకు దేవుడు నిలబడ్డాడంట. స్టెఫెన్ వెల్కమ్ చేస్తానికి దేవుడు నిలబడ్డాడంట. మీరు ఆఫీస్లోకి అడుగు పెడితే మీ బాస్ మీ కొరకు నిలబడతారా? King of kings, Lord of lords, God Almighty himself stood to receive Stephen. Can you imagine this? కోట్లాది దోతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్న దేవుడు స్టెఫెన్ వస్తున్నాడు. బికాస్ యూ సీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ వరల్డ్. లోకల్లో రాళ్ళు తీసుకొడతా ఉంటే మనుషులు చచ్చాడరా, కుక్క చావు చచ్చాడరా. కానీ స్టెఫెన్కి కనబడుతుందంట, మిగతా వాళ్ళకి కనబడాల్సిన అవసరం లేదు. ఒక రోజు ఉంది, ఆ రోజు తెలియజేయబడుతుంది. ఈ రోజు మనం వాక్యం నుండి తెలుసుకుంటాం, కానీ ఆ రోజు ఉంది. ఆ తెల్ల ధవల సింహాసనం ముందు ప్రతి ఒక్కరు నిలబడేటప్పుడు ఎవరు ఘనమైన వారు అనేది, దేవుని మహిమలో ఎవరో అన్ని తెలియజేయబడుతుంది. ఇక్కడ చూసినప్పుడు గమనిస్తాము, ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి. ఏంటంట? మరలా చదవమాట. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఏం చేశారంట? కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి. ఏంటంట? కేకలు వేశారంట. నెక్స్ట్ ఏం చేశారంట? వెన్న తలుచుకోలే. చెవులు మూసుకున్నావు. అక్కడేమో ఫియర్, ఇక్కడేమో రెబెల్. ఈవెన్ ద రెబెల్ విల్ నాట్ సీ, రెబెల్ విల్ నాట్ హియర్. రెబల్, అర్రే నేను అనుకుందే, నా ఇమాజినేషన్ రైట్, నువ్వు ఏమన్నా తీసుకురా, నేను నమ్మను. ఎందుకంటే ఈ రెండు రకాల్లో మీరు ఎవరో చూసుకోండి. భయాన్ని బట్టి కళ్ళుండి చూడట్లేదా? గర్వాన్ని బట్టి కళ్ళుండి చూడట్లేదా? భయాన్ని బట్టి చెవులు మూసుకుంటున్నారా వినకుండా? లేకపోతే గర్వాన్ని బట్టి నువ్వు అనుకుందే సరే, నీకే అన్నీ తెలుసు అన్న దాన్ని బట్టి మాట్లాడుతున్నది కూడా, దేవుడు చెప్తున్నది కూడా వినకుండా చెవులు మూసుకుంటున్నారా? వీరు ఆ రీతిగా అన్ని చేసి ఆయన లాక్కుని బూరుబడి తీసుకెళ్లి రాళ్ళుతో తీసుకొట్టారంట. చదవండి, కంటిన్యూ ప్లీజ్. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. స్టెఫెన్ లాస్ట్ మాట ఏంటి? వారి పాపము రానవద్దయ్యా వారి మీదకి, వారిని క్షమించు. దానికి ఎవరు సాక్షి అంట? సౌలు అంట. స్టెఫెన్ ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? వచ్చింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అపోజిల్ ఎవర్ లివ్డ్, పాల్. ఎప్పుడైతే ఆయన చివరి ప్రార్థన సాక్షి నిలబడ్డాడు, డన్, వీడు చచ్చాడు రా అన్న సాక్షి, పట్టుకున్నాడు దేవుడు. ఊరున్నాడా? దా నువ్వే, స్టెఫెన్ కూడా కలిపి చేయాల్సింది నువ్వేరా. ఈ విట్నెస్ అయిపోయాడు అనుకుంటున్నావేమో, క్యాండిల్ అందించాడు పక్కకి. ఈ విట్నెస్ అయిపోయాడు అనుకుంటున్నావేమో, దేవా ఇదిగో ప్రభా, పాస్ ఆన్. సాక్షి చూసాడా? అంటించబడ్డాడు. డబుల్ నిప్పు అధికంగా, గ్లోరీ, మహిమ నుండి మహిమకి తీసుకెళ్లే దేవుడు అండి మన దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో కెన్ యూ హియర్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఫర్ యూ? మీ కొరకు దేవుడు జరిగించే కార్యాలు, కంటికి కనరాని, చెవికి వినరానివి, హృదయానికి ఏం చేస్తున్నాడు? ఆ వాక్యం మీరు కంప్లీట్గా ఇప్పుడు చదవలేదేమో. ఆయన ఆత్మ ద్వారంగా తెలియజేస్తాడంట. హీఈస్ నాట్ సెయింగ్ యూ విల్ నాట్ నో వాట్ యూ కెనాట్ ఇమాజిన్, వాట్ యూ కెనాట్ సీ, వాట్ యూ కెనాట్ హియర్. ఐ విల్ లెట్ యూ నో త్రూ మై స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారంగా తెలియజేస్తాడంట. ఈరోజు మేము అడుగుతున్నాను, మీరేం నమ్ముతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, దేని తగినట్టుగా బ్రతుకుతున్నారు? ట్రూలీ మ్యాటర్స్.
పొద్దుట లేచి లోకము, సినిమా, పాటలు, లోకపు అపవిత్రమైన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాలు ఇవి చూసుకుంటూ అవి వినుకుంటూ పరిశుద్ధాత్మని వింటానంటే అసాధ్యం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. వెలుగా, చీకట, జీవమా, మరణమా, ఏది కావాలి కోరుకో, నీ ముందు పెట్టబడిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూస్ గాడ్, రిమెంబర్ యు ఆర్ రిడీమ్డ్. దయచేసి స్థలంలో ఉంచుతాము, ఒకసారి పరీక్షించుకోదామండి. వై డూ వీ బిలీవ్ గాడ్? ఇందుకొరకు దేవుని నమ్ముతున్నాము. ఏంటది దేవుని దగ్గర నుంచి ఎదురు చూసేది? ఏంటది మన జీవితంలో మనం చేయదలుచుకున్నది? ఏంటి మన నమ్మకం తగినట్టుగా మనం బ్రతుకుంటుంది. లోపట ఒకటి అనుకుని బయట ఒకటి బ్రతికేవాడు కాదు. హృదయం దేంతో నింపబడుతుందో దాన్ని బట్టే మాట్లాడతాడట. ఏంటి నీ మాటలు ఏంటి, నీ ప్రార్థన ఏంటి, నీ జీవితం ఏంటి, ఎలా ఆలోచిస్తున్నాడో దాని తగినట్టుగా తన జీవిత విధానం ఉంటుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ బ్రతుకులో ఏంటది? ఈరోజు దేవుడు నీ జీవితంలో కృపను చూపించి, కనికరాన్ని చూపించి, ఆయన మేలు జరిగించి, ఆయన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడండి. నిన్నే నమ్ముతున్నాను ప్రభా, నిన్నే నమ్ముతున్నాను ప్రభా. నువ్వేది చేసినా నీ మహిమ కొరకు నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. ప్రభా నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఎక్కడ దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేయండి. దేవా నీ సాక్షిగా బ్రతుకుతానని చెప్పేవారైతే అడగండి, దేవునితో చెప్పండి, నీ అభిషేకం నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయి. యేసు ప్రభా నువ్వు చెప్పావయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు నా సాక్షులుగా ఉంటారు, మీరు నా సాక్షులుగా ఉంటారు. దేవా నీ ఆత్మ సహాయం కావాలి, ధైర్యం కావాలి, నీ ఆత్మ తోడు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు ఆ ముగ్గురు వారు అగ్నిలో పడవేయబడినప్పుడు యేసు ప్రభు దిగి వచ్చాడు. కానీ ఈరోజు యేసు ప్రభు మరలా దిగి సపరేట్గా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆపదలో మాత్రమే కాదు, అన్ని సమయంలో నీతో ఉండే దేవుడు. ఈరోజు యేసు నీతో ఉన్నాడంటే ఆయన ఆత్మ నీతో ఉంటాం. ఈరోజు యేసు నీలో ఉన్నాడంటే ఆయన ఆత్మ నీలో ఉంటాం. ఈరోజు యేసు నీతో మాట్లాడుతున్నాడంటే ఆత్మ నీతో మాట్లాడతాము. ఈరోజు ఆహ్వానించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవా నా మీద సమస్త అధికారం తీసుకోయ్యా, నా జీవితం పైన సమస్త అధికారం తీసుకోయ్యా. నాకు కావాల్సిన విడుదల, నాకు కావాల్సిన రక్షణ, నాలో నడిపించే కార్యాన్ని జరిగించయ్యా. యేసు ప్రభా నిన్ను అంగీకరించిన నేను విడుదల కలిగిన జీవితం కలిగిన వాడినయ్యా. బంధకాల్లో నాలో ఉండడానికి వీలు లేదు. మీ ఆత్మ అభిషేకం దొరకనగా విడుదల దయచే ప్రభా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్మచ్చు, నువ్వు నా వాకును నమ్మచ్చు, నన్ను నమ్ము, నా మార్గంలో నడువు. నిశ్చయంగా నువ్వు దేవుని చూడగలుగుతావు. లోకంలో ఉన్న వారందరూ నేను అవమానపరుస్తూ, నేను దాడి చేస్తూ, నేను నాశనం చేసేవారిగా కనపడచ్చేమో. కానీ స్టెఫెన్ చూడగలిగాడు, యేసు ప్రభుని చూడగలిగాడు, రాజుల రాజుల్ని, ప్రభుల ప్రభుని నిలిచి ఆయన ఆహ్వానిస్తాం చూడగలిగాడు, ఆయన చేతులు ఆయన వైపు చాపుతో చూడగలిగాడు. There is nothing more than Jesus welcoming you, receiving you. నిన్న నేడు రేపు మారని దేవా, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. మా జీవితంలో ఈ రోజు కూడా నువ్వు కాపాడే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా మా జీవితంలో మేలు జరిగించే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా మా జీవితంలో నీ అద్భుత కార్యాలను జరిగించే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా బంధకాలని తెంపివేసే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా కుటుంబాన్ని కట్టే దేవుడు అయ్యా. ఈ రోజు కూడా నిరీక్షణ ఇచ్చి దేవా నీ చిత్తంలో నీ మహిమాత్రమే వర్ధలింపజేసే దేవుడు అయ్యా. దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా, నీకు సాటి ఎవ్వరూ లేదయ్యా. There is none like you, Lord. There is none like you. యేసయ్యా నీకు వందనములయ్యా. అన్య నామము కన్నా పై నామము నీది, సర్వశక్తి కలిగిన నామము నీది, హెచ్చించబడిన నామము నీది, గణపరచబడిన నామము నీది, వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు నువ్వేనయ్యా. యోగ్యుడివి నీవేనయ్యా. మాకు విడుదల కార్యము, మాకు రక్షణ కార్యము, ఈ సృష్టి మొత్తాన్ని తీర్పు తీర్చేది నువ్వే. జీవము మరణము చివరికి నిర్ణయించి మాకు అనుగ్రహించేది నీవేనయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్కడు చేసే నిర్ణయాలకి, వారు జీవించే విధానానికి చివర ధవల సింహాసనము పైన కూర్చుని
ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చే ప్రభువా, ఈరోజు మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. రక్షక, నీ రక్షణ కార్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలయ్యా. ప్రతి ఒక్కరూ రక్షించబడిన వారు ఉండాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరమి మేమందరం నీ సాక్షులుగా బ్రతకాలయ్యా. విట్నెసెస్, నువ్వు మరల కొడుతున్నావు. యు ఆర్ మై విట్నెస్, యు ఆర్ మై విట్నెస్, యు ఆర్ మై విట్నెస్. మేము నీ సాక్షులమే. నువ్వు జరిగించే కార్యాలకి సాక్షులమే. మా జీవితంలో నువ్వు జరిగించే కార్యాలకి సాక్షులమే. మేము నమ్మిన దాన్ని మాత్రం కాదయ్యా, మేము చూసేదాన్ని బట్టి సాక్షి. నాడు ఆ ముగ్గురు హెబ్రీలు ఆ అగ్నిగుండంలో పడివేయబడినప్పుడు ఎవ్రీబడి థాట్ ఇట్స్ ఓవర్, బట్ దే విట్నెస్డ్ యు లార్డ్. వారు మరణించిన నీ సాక్షులుగానే మరణిస్తామన్నారు. నీ సాక్షులుగా మరణిస్తామన్నప్పుడు నువ్వే దిగి వచ్చావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చూడు. ఈ ప్రార్థనలకి ఇస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. వారి జీవితంలో నీ సాక్షిగా బ్రతుకుతాను అని చెప్తూ వారి జీవితంలో అగ్ని లాంటి పరిస్థితుల్లో వెళ్తున్న వారిని చూడు ప్రభువా. అగ్నియే ముందుండనే, మరణమే ముందుండనే. ఆనాడు వారు భయపడలేదు, ఆ రీతిగా మేము భయపడకూడదు ప్రభువా. అదే రీతిగా అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు అపోస్తుడైన స్టెఫెన్ని మరణము తీసుకొస్తానే, మరణమే ముందు వచ్చిన చంపుతానికి రాళ్ళు తీసుకొట్టినా అవి చూడలేదయ్యా. తను నిన్ను చూశాడయ్యా. దేవా, నిన్ను చూస్తే మా భయాలన్నీ తొలగిపోతాయి. నిన్ను చూస్తే మా బాధ అంతా తొలగిపోతుంది. దేవా, నీ 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 దర్శనము మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కలిగి ఉండాలయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరిచే సమాధానంతో నింపు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ సొత్తుగా బ్రతుకుతున్నారో పరీక్షించుకోవాలయ్యా. ద జడ్జ్మెంట్ స్టార్ట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్నావు. నీ తీర్పు ప్రారంభిస్తే ఇంట్లో ప్రారంభమవుతుందయ్యా. మొదటిగా నీ పేరు పెట్టబడిన మా దగ్గర ప్రారంభమవుతుందయ్యా. మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకున్న వారుగా, మమ్మల్ని మేము జాగ్రత్తగా పరీక్షించుకున్న వారుగా, మా జీవితాన్ని బట్టి నీకు లెక్కే అప్పచెప్పగలిగిన వారిగా జీవించిన కృపను మాకు దయచేయమని ఈరోజు నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జవాబు, ప్రార్థనా భారాల జవాబు, జీవితానికి జవాబు నువ్వే అనుగ్రహించి నీ సమాధానంతో, నీ స్వస్థతతో, నీ మేలుతో, నీ కృపతో నడిపించి పని పెడుకుంటున్నా సరే యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి.